అయితే మనకిప్పుడు ఆడుకోవడానికి కొత్తగా ఆటలేం లేవా? మీకు రోజుకో ఆట కనిపెట్టాలంటే నా వల్ల ఎలా అవుతుంది బాయ్? సరే నేను ఆలోచిస్తున్నా ఆగండి. ఇంతకు ముందు అయితే మాకు స్క్విడ్ డాల్ అని ఉంటుండే అనమాట. మేమైతే స్క్విడ్ గేమ్స్ సంబంధించి చాలా గేమ్స్ ఆడుతుండే. సో ప్రెసెంట్ స్క్విడ్ డాల్ ఎక్కడుందో కూడా తెలియదు. కొత్తగా ఏదో గేమ్ తయారు చేయడానికి వెళ్ళింది అని నాకు తెలిసిందంటే, అంతకు మించి ప్రెసెంట్ కాంటాక్ట్ లో కూడా లేదు. స్క్విడ్ గేమా? నేను విన్నాను. ఈ మానవ ప్రపంచంలో అందరూ ఈ గేమ్లకి చాలా ముగ్ధులైపోయారంట కదా. ఆ గేమ్ ఒకసారి ఆడాలనుంది మాకు. తనువనా స్క్విడ్ డాల్ ఇప్పుడే ఫోన్ చేసింది. తనువనా సడన్ గా స్క్విడ్ డాల్ మన లాస్ ఏంజల్స్ కి వస్తుందంట. ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తుందంట. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇప్పుడు లాస్ ఏంజల్స్ కి వచ్చేసి ఉంటుంది. తనువనా ఇది చెప్పడానికి తొందరగా వచ్చాను నేను. అరే షించాన్, ఇప్పటి వరకు మేము స్క్విడ్ డాల్ గురించే మాట్లాడుకుంటున్నారా? వామ్మో, స్క్విడ్ డాల్ కి 100 ఏళ్ళు అనుకుంటా కరెక్ట్ గా మాట్లాడుకునే టైంకే ఫోన్ చేసింది. తనువనా ఫోన్ చేయడమే కాదు, ఆల్రెడీ బయలుదేరిపోయి మన ఇంటికి వస్తుందంట. ఏదో అర్జెంట్ పని అంట తనువన్నా, ఇప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. ఏదో అర్జెంట్ పని అంటే నాకు అర్థమైంది షించాన్. స్క్విడ్ డాల్ వచ్చేసరికి ఎందుకు బయటకు వెళ్ళిందంటే, స్క్విడ్ డాల్ కొత్త గేమ్ కనిపెట్టడానికి వెళ్ళిందనమాట. ఆ గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంట. సో ఇంతవరకు మనమైతే రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆడాం, ఇంకా అలానే గ్లాస్ బ్రిడ్జ్ ఆడాం, సో ఇంకా చాలా గేమ్స్ ఆడాం. బట్ ఇప్పుడు వచ్చే గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నాకు కూడా ఎలా ఉంటుందో తెలీదు, బట్ తను ఆ గేమ్ ని తీసుకొని వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆ గేమ్ వచ్చింది అనుకోండి గాయస్, లిటరల్లీ మనం ఎంజాయ్ చేస్తాం, చాలా బాగుంటుంది. సో ఇంతకు ముందు స్క్విడ్ డాల్ వచ్చేసి చాలా డేంజర్ గా ఉండేది అనమాట. ఇప్పుడు మంచిదైంది. ఇంకా వస్తుందా లేదా షించాన్? తనువన్నా నాకైతే గేమ్ గురించి ఏం చెప్పలేదు, కానీ ఏదో సహాయం కావాలన్నది. సో ఏం సహాయమో తెలీదు. అరే కొంతసేపు ఆగు, మన ఇంటికే వస్తుంది మరి కొద్దిసేపట్లో, కంగారు ఎందుకు పడుతున్నావు? ఓకే సరే, ఏ సహాయమైనా మనం చేద్దాం ఖచ్చితంగా. సో చాలా గేమ్స్ అయితే ఉంటాయి స్క్విడ్ గేమ్ సంబంధించి. సో తను ఇటు నుంచే వస్తూ ఉంటుంది. వచ్చేసాను ఫైనల్లీ వచ్చేసాను. ఓకే, ఇప్పుడు నేను నా స్నేహితుల్ని కలవాలి. వాళ్ళు నాకు ఖచ్చితంగా వాళ్ళు సహాయం చేస్తారు. లేట్ చేయకుండా తొందరగా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇన్నాళ్ళు వాళ్ళని చాలా మిస్ అయ్యాను, ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి. ఓకే ఫైనలీ. వీళ్ళంతా ఎవరు కొత్తగా ఉన్నారు? ఓకే, మనమైతే జరిగిన విషయం చెప్దాం. ఖచ్చితంగా వీళ్ళు మనకి సహాయం చేస్తారు. హే ధను, షించాన్, ఎలా ఉన్నారు మిత్రులారా? మీరందరూ ఎవరో కొత్తగా ఉన్నారు. సరే, మీ అందరికీ హాయ్, నా పేరు స్క్విడ్ డాల్. స్క్విడ్ డాల్, వెల్కమ్ బ్యాక్ టు లాస్ శాంటోస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధనుస్ హోమ్. సరే, చాలా రోజులైంది నిన్ను చూసి. సరే, సడన్ గా ఇలా వచ్చావు. నీ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నావు తెలుసా? నీకు 100 ఏళ్ళు. నీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కరెక్ట్గా ఇలా ప్రత్యక్షం అయిపోయావు నువ్వు. అవునా? సరే ధను, నేను మీ అందరికీ చెప్పాను కదా కొంచెం బిజీగా ఉన్నాను, కొత్త గేమ్ కనిపెట్టడానికి వెళ్ళాను అని. కొత్త గేమ్ కనిపెట్టాను, చాలా బాగుంది తెలుసా. ఆ గేమ్ మీరు ఆడాడంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ ఆ గేమ్ ఆడించబోతున్నాను. కానీ ధను, నేను దారిలో వచ్చేటప్పుడు ఒక సమస్య అయింది. నేను గేమ్కి సంబంధించిన వస్తువులు తీసుకొచ్చినప్పుడు నా బోట్కి యాక్సిడెంట్ అయింది. అందులో ఉన్న వస్తువులు సెపరేట్గా సముద్రంలో కొట్టుకొని పోయాయి. అవన్నీ నాకు వాటి యొక్క లొకేషన్ తెలుసు, కానీ ఇప్పుడు వాటిని తీసుకొని రావడమే చాలా పెద్ద విషయం. నేను ఆల్రెడీ టైర్డ్ అయిపోయాను. ఓకే, నాకు అర్థమైంది. కొత్త గేమ్ కి సంబంధించినవన్నీ కొట్టుకొని పోయాయి అంటావు. సరే, నీ దగ్గర లొకేషన్ ఉంది కదా, సో లొకేషన్ బట్టి మేమైతే వాటిని ట్రాక్ చేసి ఎలా అయినా తీసుకొని వస్తాం. నువ్వు ఎక్కడ తీసుకొని రావాలో చెప్పు, అక్కడ తీసుకొని వస్తాం. కొత్త గేమ్ ఏంటో మాకు కూడా తెలియదు కదా, మేమందరం ఒక్కొక్కరం ఒక్కొక్క వస్తువుని సేకరిస్తాం. సో ఆ గేమ్ ఏంటో మాకు అప్పుడు తెలుసుకోవడానికి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నువ్వు ఇప్పుడైతే గేమ్ గురించి చెప్పకు, ఆ పార్ట్స్ అన్ని ఒక దగ్గర చేర్చిన తర్వాత అప్పుడు చెప్పు. ఓకే సరే, నేను అప్పుడే చెప్తాను, కానీ దీనికి నాకు సహాయం చేయడానికి 4 పెద్ద మగోళ్ళు కావాలి. వాళ్ళు చాలా బలంగా ఉండాలి. ఆల్రెడీ వచ్చేసారా? హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సరే, మీ అందరికీ నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఆ లొకేషన్ బట్టి మీరు వెళ్ళి తీసుకొని రండి, ఓకేనా? నువ్వు ముందుకు రమ్మనగానే చూడు, మా వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు. టొంగ్ 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 సహూర్, ఇంకా అలానే ఉడెండిండు, ఇంకా షించాన్. రే, నువ్వు కూడా వస్తావా? అలానే నేను, మా నలుగురం 4 ప్లేస్లకు వెళ్తాం. నలుగురం సరిపోతుందా? నాకు దీనికి కావాల్సింది కూడా 4 మాత్రమే, ఎందుకంటే 4 వస్తువులు 4 ప్లేస్లకి కొట్టుకొని పోయాయి. ఆ 4 వస్తువులు మీరే తీసుకొని రావాలి. అప్పుడు ఆట మొదలు పెడదాం. గెలిచిన వాళ్ళకి సర్ప్రైజ్ కంటైనర్ గిఫ్ట్ ఉంటుంది. నువ్వు కంటైనర్ గిఫ్ట్ ఇస్తున్నావా? వావ్, నువ్వు కంటైనర్ గిఫ్ట్ ఇస్తున్నావు అంటే ఖచ్చితంగా అది మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటుంది. సరే, ఇప్పుడు మేమైతే మాత్రం బయలుదేరుతాం. లొకేషన్ షేర్ చేయి. షించాన్, ఏంట్రా ఆగట్లేదా? వామ్మో, ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా గెలవలేదు. నేను బయలుదేరుతాను బాబోయ్. నేను ఇప్పటికొచ్చి ఒక కంటైనర్ కూడా గెలవలేదు స్క్విడ్ డాల్ నుంచి. ఈసారి గెలవాలి. స్క్విడ్ డాల్, నాకు లొకేషన్ షేర్ చెయ్యో. తనువన్నా మీరు కూడా వెళ్ళండి. అరే,
ఇక్కడ 3 కార్లు ఉన్నాయి. ధనువన్నా మీరందరూ ఇక్కడ 3 కార్లు ఉన్నాయి. ఈ 3 కార్లు తీసుకుని మీరు బయలుదేరండి. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఆ ఆటకి సంబంధించిన వస్తువులన్నీ కలెక్ట్ చేయాలి. నాకు ముందుగా లొకేషన్ షేర్ చేసింది స్క్విడ్ డాల్. ఆ లొకేషన్ ప్రకారంగా బయలుదేరతా. అరే ఆట అనగానే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. తొందరగా వెళ్దామండి. ఇంకా ఎంతసేపు మాట్లాడతారు? ఫాస్ట్ గా లొకేషన్ షేర్ చేయమ్మా తల్లి. తొందరగా బయలుదేరి మేము తీసుకొస్తాం. వావ్, ఇక్కడ కార్లు కొంచెం చాలా బాగున్నట్టుగా ఉన్నాయి. ఈ కార్లతో మనమైతే తొందరగా వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు తీసుకొచ్చేద్దాం. నాకు లొకేషన్ ఆల్రెడీ వచ్చింది. ఊరి నాయనో, ఇది ఎక్కడో కొండల వైపు ఉన్న సముద్రంలా ఉంది. సరే, ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా ఖచ్చితంగా మనకు కావాల్సిన వస్తువు తీసుకొని రావాలి. అది గనక తీసుకొని రాకపోతే మనం అనుకున్న ఆట అస్సలు ఆడలేం. ఒక్క వస్తువు కూడా మిస్ అవ్వకూడదు. ఇంతకీ ఆ ఆట ఎలా ఉంటుందో, ఏ వస్తువు తీసుకొని రాబోతున్నానో నాకేం అర్థం కావట్లేదు. ఓకే, ఫైనల్లీ మనకి లొకేషన్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా వచ్చేసాయి. ఇక బయలుదేరి తొందరగా తీసుకొని రావడం మాత్రం మిగిలింది. టోంగ్ 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 సహూర్. ఆ ఆట ఒక్కసారిగా ప్రారంభం అవగానే అందులో గెలిచేది నేనే. ఆ సర్ప్రైజ్ కంటైనర్ కూడా నాకే. లెట్స్ గో. ఓకే, నాకు కూడా లొకేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు నేను కూడా బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది మిత్రులారా. ఓకే, నాది వచ్చేసి కొంచెం ఏదో పెద్ద వస్తువులా ఉంది. సరే, ఏది కూడా మనం మిస్ చేయకూడదు. మన వాళ్ళైతే ఆల్రెడీ తీసుకొని రావడానికి అయితే వెళ్ళారు. సో నేను తీసుకొని రావాల్సిందే ఎంత కష్టమైనా సరే. ఎందుకంటే ఒక్క వస్తువు లేకపోయినా గేమ్ అయితే ఆడలేం కదా. నాకైతే లొకేషన్ ఇటు సైడ్ చూపెడుతుంది. ఓరి నాయన, షించానేమో అటు వెళ్ళాడు, టుంగ్ టుంగ్ సహూర్ ఇటు సైడ్ వెళ్ళాడు, నేను ఇటు సైడు. 4 డైరెక్షన్లో 4 వెళ్తున్నామా? వామ్మో, సముద్రం యొక్క తీవ్రత కొంచెం ఎక్కువ ఉందేమో అది పడిపోయిన సమయానికి. అందుకే 4 వస్తువులు 4 దిక్కులకి వెళ్ళినట్టుగా ఉన్నాయి. సరే, ఏదైతేనే మనమైతే తొందరగా వెళ్ళి దాన్ని అయితే తీసుకొని రావాల్సిందే. మనకి సమయం అయితే అస్సలు లేదు. లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే వెళ్దాం. ఓకే, ఇంకా ఎన్ని కొండలు దాటిచ్చాలో. ముందు చాలా కొండలు అయితే ఉన్నాయి. నేను కూడా బయలుదేరుతున్నాను. నేను ఖచ్చితంగా ఆ వస్తువుని తీసుకొచ్చి ఆటలో గెలుస్తాను. గెలిచి అందరికంటే నేనే గొప్పని నిరూపించుకుంటాను. వస్తున్నాను. మొత్తానికి నాకు ఇచ్చిన లొకేషన్ ప్రకారంగా నేనైతే వచ్చేసాను. కానీ నాకైతే ఇక్కడ ఏం కనబడట్లేదే. ఎక్కడుంది, ఏం దాగుంది నాకు అర్థం కావట్లేదు. నాకు లొకేషన్ ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడే ఎక్కడో చూపిస్తుంది ఆ వస్తువుని. బట్ ఆ వస్తువు ఇక్కడ ఎక్కడుందో నాకు కనబడట్లేదే. మీకేమన్నా కనిపిస్తుందా? నా కళ్ళు ఏమన్నా పోయాయా ఏంటే? ఎక్కడో చూపెడుతుంది. కానీ ఇది పెద్ద సముద్రం కాబట్టి. అరే, అక్కడ ఏదో కనబడుతుంది. ఓరి నాయనో, అది చూడ్డానికైతే మాత్రం ఏంటి ఇంకో స్క్విడ్ డాల్ ఏంటి? చూడ్డానికి భయంకరంగా ఉంది. దేవుడా, కాంపిటీషన్ దానికైతే ప్రాణం లేదు కదా. వామ్మో, సముద్రంలో మునిగిపోయినట్టుగా ఉంది. సరే, మనం తేవాల్సిన వస్తువు వచ్చేసి అదే. లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి మనం తీసుకొద్దాం. ఇంతకీ అదేంటో దగ్గరికి వెళ్ళి చూడాలి. నాకు తెలిసి గేమ్కి సంబంధించిన వస్తువు అయి ఉంటుంది. ఏంటో చూడ్డానికైతే చాలా తేడాగా ఉందే. మొహం అయితే చైనా మొహంలా ఉంది. చూడ్డానికి చిన్న బుడ్డోడు మొహంలా ఉంది, కానీ చాలా పెద్దోడే. వామ్మో, ఇదైతే మట్టిలో కొంచెం కూరుకుపోయినట్టుగా ఉంది. కొంచెం గట్టిగా లాగాల్సి ఉంటుందేమో దీన్ని. నేను లాగగలనంటారా? సరే, ట్రై చేద్దాం. ఓకే, వస్తువు అయితే మాత్రం ఇదే. నాకైతే డిటెక్ట్ ఇదే చేస్తుంది. దీంతో ఏం ఆట ఆడతాం అబ్బా, నాకు అర్థం కావట్లేదు. సరే, స్క్విడ్ డాల్ ఏదైనా ఆట కనిపెట్టిందంటే అది మామూలుగా ఉండదు. దీన్ని లేట్ చేయకుండా తొందరగా తీసుకెళ్ళాలి. సహూర్, ఇక్కడెక్కడో నాకు లొకేషన్ చూపిస్తుంది. లొకేషన్ ప్రకారంగానే వచ్చేసాను. అంతా సముద్రమే కనబడుతుంది. ఇక్కడ నాకేం కనబడట్లేదు. ఈ సముద్రంలోకి వెళ్ళి నేను వెతకాలనుకుంటా. ఇక్కడే ఎక్కడో పక్కనే చూపెడుతుంది. ఇప్పుడు నేను తొందరగా దాన్ని కనిపెట్టబోతున్నాను. కానీ ఇక్కడ సముద్రం మొత్తం నార్మల్ గానే కనబడుతుంది. సముద్రంలోకి దూకి తెలుసుకోవాలబ్బా లోతు. బయట నుంచి కనబడదు కదా. లోపలైతే మొత్తం ఇసుకనే కనబడుతుంది. నాకు కావలసిన వస్తువు లొకేషన్ ఇక్కడే ఎక్కడో చూపిస్తుంది. వెతకాలి. వెతికితే దొరకందంటూ ఏమీ లేదు. ఎక్కడబ్బా? లొకేషన్ ప్రకారంగానే ముందుకు వెళ్తున్నాను. అక్కడేదో ఉంది. అక్కడేదో కనబడుతుంది నాకు. మీకు కనబడిందా? దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఏంటది? అదే నాకు తెలిసి ఆ వస్తువు అయి ఉంటుంది. చూడ్డానికైతే మాత్రం పింక్ కలర్ లో ఉంది. ఏంటిది? ఏదో బొమ్మలా ఉంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒక్కసారి. స్క్విడ్ డాల్ లోనే ఉందేంటి మొహం? ఊరి నాయనో, మొహం చూడ్డానికి స్క్విడ్ డాల్ లోనే ఉంది. కానీ ఇది నిజమైన డాలు. దీనికి ప్రాణం లేదు. ఇంత పెద్ద డాలా?
ఈ డాల్తో ఏ గేమ్ ఆడబోతున్నామప్పా నాకు అర్థం కావట్లేదు. సరే నాకు ఇచ్చిన వస్తువు అయితే ఇదే. ఈ వస్తువుని తీసుకెళ్ళడం నా బాధ్యత. సరే నేనైతే నా టాస్క్ ని కంప్లీట్ చేయాలి. లేట్ చేయకుండా దీన్ని గట్టిగా ప్యాక్ చేసి మన బండికి పెట్టి తీసుకొని వెళ్దాం. మొత్తానికి ఎలాగోలా కష్టపడి నేనైతే బండి మీదకి ఎక్కించేశాను. వామ్మో ఈ డాల్ కొంచెం బరువుగానే ఉంది, కొంచెం అంటే చాలా బరువుగానే ఉంది. ఓకే లేట్ చేయకుండా తొందరగా అయితే దీన్ని తీసుకొని పోవాలి మనం. అమ్మయ్యా ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ డాల్ యొక్క కాలు తప్ప నాకేం కనబడట్లేదు. ఇంత పెద్ద డాలా, ఇంత పెద్ద డాల్తోనే స్క్విడ్ డాల్ ఏ గేమ్ కనిపెట్టిందబ్బా? అరే బ్రిడ్జ్ వామ్మో బ్రిడ్జ్. అరే ఏంట్రా డాల్కి ఏం కాలేదు? దీనికి ఏం కాదనుకుంటా, దీనికి ఏవో పవర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. వామ్మో ఇది కొంపదీసి మనల్ని అయితే ఏం చేయదు కదా. సరే నాకెందుకు అబ్బాయి ఇవన్నీ, నాకైతే స్క్విడ్ డాల్ తీసుకొని రమ్మంది, నేను నా టాస్క్ని కంప్లీట్ చేస్తున్నాను అంతే. ఓరి నాయనా చాలా కొండలు ఎక్కించుకొని నేనైతే ఫైనల్లీ ఒక ప్లేస్కి వచ్చాను. బట్ నాకు ఇక్కడే స్టిల్ చూపెడుతుంది అనమాట. సో లొకేషన్ అయితే కింద సముద్రంలో. ఓరి నాయనో సముద్రంలో ఏదో పెద్ద ఇల్లు ఉన్నట్టుగానే ఉందే. నేను తేవాల్సింది కూడా అదే అనుకుంటా. ఎస్ అదే ఆ గేమ్కి సంబంధించింది. అంత పెద్దది నేను ఎలా తీసుకొని వస్తారా రే? ఒరే అది కారు మీద కూడా పట్టదురా, చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు దాన్ని ఎలా తీసుకొని రావాలి నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంతకీ అదేనా కాదో నాకు అర్థం కావట్లేదు. ఓ కారు ఆగవే, బౌన్సులు కొట్టకు, ఆగు. ఇదైతే ఆగట్లేదు కానీ పర్ఫెక్ట్గానే వెళ్తుంది. అమ్మ బాబోయ్ ఆపేసింది. ఓకే ఒకసారి మనమైతే స్క్విడ్ డాల్కి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అది అంత పెద్దది మేము ఎలా తీసుకొని రావాలి? మన ఇంటికి ఏమైనా సముద్రం కనెక్టివిటీ ఉందా ఏంటి షిప్లో తీసుకొని రావడానికి? సరే ఒకసారి మనమైతే స్క్విడ్ డాల్కి ఫోన్ చేద్దాం. స్క్విడ్ డాల్ ఫోన్ లిఫ్ట్ చేయమ్మా తల్లి. హలో స్క్విడ్ డాల్, నువ్వు నాకేమి ఇచ్చావబ్బా? అదేదో పెద్దగా ఉంది సముద్రంలోని, దాన్ని నేను ఎలా తీసుకొని రావాలి? అది చూడు ఎంత ఉందో. అందరి మీద నీకిచ్చిన టాస్కే కొంచెం కష్టమైంది తను, ఎందుకంటే అందరూ మిగతావి కొంచెం సులభంగా చేయొచ్చు, ఇది కొంచెం కష్టం. దాన్ని నువ్వు తీసుకొని రావాలంటే హెలికాప్టర్కి హుక్ని కట్టి దానికి టైట్ చేసి తీసుకొని రావాలి. నేను చెప్పిన లొకేషన్కి తీసుకొని రా. సరే ఇప్పుడు దాన్ని తీసుకొని రావాలంటే ఆర్మీకి సంబంధించి ఒక మెరైన్ నాకు తెలుసు, ఆయన నీకు హెలికాప్టర్ ఇస్తారు. ఆ హెలికాప్టర్ నువ్వు తీసుకొని వెళ్ళి దానికి టై చేయు, అప్పుడు అది ఆటోమేటిక్గా పైకి లిఫ్ట్ అవుతుంది. నేను చెప్పిన లొకేషన్కి దాన్ని తీసుకొచ్చేసాయి, అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సారీ దాను, నీకు కొంచెం కష్టమైన టాస్క్ ఇచ్చాను, ఎందుకంటే మిగతా వాళ్ళు చేయలేరేమో అని భయం మీద నీకు ఇచ్చాను. నువ్వు చేసేస్తావని నాకు తెలుసు. తొందరగా తీసుకొచ్చే మిత్రమా. టొంగ్ సాహూర్. ఏంట్రా నాయనా ఇంత పెద్ద బొమ్మ? నాకు ముందే ఉందో వెనకే ఉందో కనబడట్లేదు. దీని జుట్టు పిలక మొత్తం అడ్డొస్తుంది, కానీ జాతిగా తీసుకొని వెళ్ళాలి. అంచనా బట్టి డ్రైవింగ్ చేస్తున్నాను. కిందకి జాతిగా వెళ్ళాలి రే. ఏమాత్రం తేడా వచ్చినా కిందన పడతాను నేను. గట్టిగా సీట్ బెల్ట్ పెట్టేసుకున్నాను. రే ముందు నాకేముందో కనబడట్లేదు. ఉరే కొండ, ఉరే కింద పడిపోయేలా ఉన్నానే. ఉరి నాయనో కొండ, ఆగు. ఉరే నేను కంట్రోల్ చేయలేకపోతున్నా. అమ్మయ్యా ఒక దారిలోకి వచ్చింది. ఊరి నాయనో ఈ బొమ్మ ఏంట్రా బాబో ఇంత పెద్దది ఉంది. ఈ బొమ్మతో ఏం ఆట ఆడబోతున్నామో నాకు అర్థం కావట్లేదు. సరే దీన్ని తీసుకుని వెళ్దాం తొందరగా. అందరికంటే కష్టమైన టాస్క్ నాకే ఇచ్చిందంట. సర్లేండి నాకు ఇవ్వడమే కరెక్ట్, ఎందుకంటే మిగతా వాళ్ళు చేయగలరో చేయలేరో మనకు తెలియదు. సో నాకు ఇవ్వడమే మంచి పని అయింది. సో మనమైతే తీసుకొని వద్దాం. సో ఇచ్చిన లొకేషన్ ప్రకారం వచ్చేస్తాం. ఇక్కడే హెలికాప్టర్ కూడా కనబడుతుంది. మెరైన్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. సార్ నమస్తే, స్క్విడ్ గేమ్ డాల్ ఉంది కదా, తనే నన్ను ఇక్కడ పంపించింది. మీరేనా హెలికాప్టర్ ఇస్తా అన్నారు? ఎస్ మిస్టర్, మీరే కదా ధను అంటే? స్క్విడ్ డాల్ నాకు జరిగింది మొత్తం చెప్పింది. సో తనైతే మీకు హెలికాప్టర్ ఇవ్వమంది. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, ఎందుకంటే మీరు తీసుకెళ్లబోయే వస్తువు మామూలుది కాదు, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. దానికి నేనైతే మొత్తం తాళ్ల ఫిట్టింగ్ చేశాను. దాని ద్వారా మీరు ఈజీగా దాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి మిస్టర్ ధను. మీరేం కంగారు పడకండి సార్, ఇలాంటి వాటిల్లో మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే హెలికాప్టర్ కూడా చాలా పెద్దదే. సో దీనికైతే మొత్తం 2 వింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఇదైతే మనకి హెల్ప్ చేస్తుంది ఈజీగా లిఫ్ట్ చేయడానికి. అదిగోండి అక్కడైతే సముద్రంలో మనకి బ్లూ కలర్ లో కనబడుతుంది కదా, ఆ ప్రదేశానికి మనం వెళ్ళాలి. లేట్ చేయకుండా తొందరగా మనం వెళ్దాం. సో కింద చూడండి దీనికైతే 2 తాళ్ల యొక్క ఫిట్టింగ్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఫైనలీ వచ్చేసాం. దీనికి కరెక్ట్గా మనకు అయితే సెంటర్లో ఏదో రైల్వే ట్రాక్, అది ఏమన్నా ఈ గేమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో కరెక్ట్గా మనమైతే తాళ్ళకి ఫిట్టింగ్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా దీన్ని కిందకి తీసుకొని వెళ్ళాలి. వన్స్ ఇది ఫిట్ అయిన వెంటనే అప్పుడు మనం అయితే దీన్ని పైకి లాక్కుంటూ మనకి ఇచ్చిన లొకేషన్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఓకే గాయ్స్ ఫైనలీ ఫిట్ చేసాం. ఓరి నాయనో చూసారా, గేమ్ మొత్తం మనకి క్లియర్గా కనబడుతుంది.
సో ఫైనల్లీ పర్ఫెక్ట్గా మనమైతే తాడుకి ఫిట్ చేసామన్నమాట. ఇప్పుడు మనం అనుకున్న లొకేషన్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. స్క్విడ్ డాల్ మనకైతే ఆల్రెడీ లొకేషన్ పంపించింది. లెట్స్ గో. మొత్తానికి నాకు ఇచ్చిన లొకేషన్ ప్రకారంగా నేను వచ్చేసాను. అటు ఇటు ఇటు అటు తిరగడమే నా పని అయిపోయింది. మొత్తానికి ఒక లొకేషన్ దగ్గరకు వచ్చి ఆగింది. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ సముద్రంలో నాకు కావాల్సింది ఏంటో అర్థం కావట్లేదు. రోప్ అని ఉంది, బట్ రోప్ అంటే ఏంటి? తాడు. ఆ తాడు ఎక్కడుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ సముద్రం ఇంత అడుగులో ఆ చిన్న తాడు మనకి ఎలా కనబడుతుంది? తాడంటే చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. ఈ పైన ఏదో ఉందే, ఏంటిది? ఓరి నాయనో, ఇది తాడులానే ఉంది. ఇది కొంచెం పెద్ద తాడులానే ఉంది. మనకి కావాల్సిన తాడు కూడా ఇదే అనుకుంటా. ఓకే, ఫైనల్లీ నేనైతే ఆ తాడిని బండి మీదకి ఎక్కిచ్చేశారు. స్క్విడ్ డాల్ తో కన్ఫర్మేషన్ కూడా చేసుకున్నాను. మనకు కావాల్సిన తాడు వచ్చేసి ఇదే. ఓరి నాయనా, ఈ తాడు కోసం నేను చాలా సేపటి నుంచి తిరుగుతున్నాను. ఇది సముద్రానికి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తుంది. లేట్ చేయకుండా తొందరగా మనం తీసుకుని వెళ్ళాలి. మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ తీసుకుని వచ్చేసారంట వస్తువులన్నీ. మనమే కొంచెం లేట్ అయిపోయాం. సరే, వస్తున్నారు. ఓకే, మనకి ఇచ్చిన లొకేషన్ ప్రకారంగా దీన్ని అయితే మనం పర్ఫెక్ట్ గా పెట్టేసాం అనుకుంటా. సో కొంతసేపట్లో స్క్విడ్ డాల్ వచ్చి అన్ని ఒక దగ్గర సెట్ చేస్తానది. చూద్దాం ఏమవుతుందో. A few moments later. వెల్కమ్ టు న్యూ స్క్విడ్ గేమ్. ఈ గేమ్ గురించి నాకంతగా అయితే ఏం తెలియదు, కానీ స్క్విడ్ డాల్ని అడగాలి. మొత్తం ఫిట్ చేయించింది. అటో బొమ్మ ఇటో బొమ్మ పెట్టించింది. మధ్యలో తాడు పెట్టించింది. మధ్యలో ఏదో రైల్వే ట్రాక్లా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. బ్రెయిన్ అయితే స్టిల్ కన్ఫ్యూజన్లో ఉంది. ఏం గేమో అర్థం కావట్లేదు, కానీ బట్ ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని తెలుస్తుంది నాకైతే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కిందన చాలా పెద్ద ప్లే గ్రౌండ్లా ఉంది. పైన అయితే ఒక పాప బొమ్మ కనబడుతుంది. మధ్యలో ఒక తాడు అటు ఇటు ఇటు అటు కదులుతుంది. సో ఈ సైడ్లో వచ్చేసరికి ఒక బాబు ఉన్నాడు అనమాట. వీళ్ళిద్దరూ స్కిప్పింగ్ ఆడుకుంటున్నారు అనుకుంటా. అరే స్క్విడ్ డాల్, ఇప్పుడు మాతో ఏం చేయబోతున్నావు? మాకేం అర్థం కావట్లేదు. క్లియర్గా చెప్తావా గేమ్ ఎలా ఉంటుందో? అరే నేను చెప్తా కదా, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? గాయ్స్, ఇంతవరకు మీరు చూసిన గేమ్స్ కంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ గేమ్ పేరు వచ్చేసరికి జంప్ రోప్. ఇక్కడ మీకు మధ్యలో ఒక ట్రాక్ కనబడుతుంది కదా. ఈ ట్రాక్ పైన మీరు ఈ సైడ్ నుంచి నా సైడ్ వరకు క్రాస్ అవుతూ రావాలి. సో ఇందులో వచ్చేసరికి మొత్తం 4 లెవెల్స్ ఉంటాయి. సో తాడు యొక్క స్పీడ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఈ ట్రాక్ నుంచి మీరు లెవెల్ 1 క్రాస్ చేసి నా దగ్గరికి రావాలి. మధ్యలో అస్సలు పడకూడదు. రోప్ నుంచి జంప్ చేస్తూ రావాలి. సో ఫస్ట్ లెవెల్ మీరు కనుక పాస్ అయినట్లయితే సెకండ్ లెవెల్ కి వస్తారు. సెకండ్ లెవెల్ తర్వాత థర్డ్ లెవెల్ తర్వాత ఫోర్త్ లెవెల్ కూడా కంప్లీట్ చేస్తే ఫైనల్లీ మీకు అనుకున్న కంటైనర్ గిఫ్ట్ అయితే వస్తుంది. ఓకేనా? ఈ గేమ్ లో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. తను ఇంకా అక్కడేం చేస్తున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. తొందరగా పైకి రా. వస్తున్నా. ఓరి నాయనో, ఇప్పుడు నేను పైకి వెళ్ళాలా? ఇక్కడ ఏదో పెద్ద మెట్లులానే ఉన్నట్టుగా ఉన్నాయి. వీటిని చూసుకొని మనం పైకి వెళ్ళాలి. ఇంత పెద్ద గ్రౌండ్ కింద ఇచ్చారు, బట్ మనం ఆడబోయేది అయితే పైనే. ఏమాత్రమైనా కింద పడ్డామంటే మాత్రం పళ్ళు రాలుతాయి అనుకుంటా. ఓకే, మనం లేట్ చేయకుండా తొందరగా పైకి అయితే వెళ్తాం. అరే, ఇంత పెద్ద నిచ్చినంట్రా బాబు. ఇంత పెద్ద నిచ్చినంటే మీ బొమ్మలు ఎక్కే నిచ్చెనలా ఉంది. మేము ఎలా ఎక్కుతాం ఈ నిచ్చెన్ని? సరే, చూసుకొని జాగ్రత్తగా ఎక్కుదాం. ఇదంతా ఎక్కేసరికి చాలా టైం అయ్యేలా ఉంది. చూసుకొని ఎక్కాలరా బాబు. ఇక్కడి నుంచి దాన్ని పట్టుకోవాలంటే కష్టం కదా. ఈసారి నేను ట్రై చేస్తాను. కరెక్ట్గా ఎక్కేస్తాం. కొంచెం వెనక్కి వద్దాం. ఓకే, ఇప్పుడు గ్రిప్. అరే, కింద పడుతున్నా. గ్రిప్ దొరకాలి మనకి. గ్రిప్ దొరకకపోతే కింద పడుతూనే ఉంటాం. ఈసారి ఎక్కేస్తాను చూడండి. ఊరి నాయనో, ఇది ఎక్కేసరికి చాలా టైం అయిపోయేలా ఉంది. వస్తున్నా. ఆగండి, కంగారు పడకండి, అప్పుడే స్టార్ట్ చేయకండి. అబ్బా, వీళ్ళందరూ పైకి ఎలా వెళ్ళిపోయారు? పొట్టోడు షించాన్ గడే ఎక్కాడు. నేను ఎక్కలేనా? నేను కూడా ఎక్కేస్తాను. ఈసారి మిస్ చేయకుండా టపా మనం ఫాస్ట్గా ఎక్కేయాలి. ఆ గేమ్లో నేనే గెలిచి ఎలా అయినా కంటైనర్ని పొందాలి. ఓకే, ఇప్పుడు పైకి వెళ్దాం. ఇలా ఎప్పటికి వెళ్తాం రా ఈ నిచ్చెన పైకి? సరే, తొందరగా కానిద్దాం. మనలైతే గేమ్ మొదలు పెడతారు. వచ్చేస్తున్నా గాయస్, వచ్చేస్తున్నాను. ముందుగా మీరే మొదలు పెట్టండి. మొదటిగా అందరికంటే పెద్ద వ్యక్తి అయిన బుర్ర పదవి వస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఓ నో, తాడు తగిలేసింది. కింద పడిపోయారు. అయ్యో, పర్వాలేదు. నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం మనం. నెక్స్ట్, వావ్, క్యూట్ లిటిల్ లేడీ బాలెరీనా క్యాపుచినా. ఖచ్చితంగా ఈమె స్కిప్పింగ్ చేస్తుంది అనుకుంటా. నాకు తెలిసి దీనిపై నుంచి జంప్ కూడా చాలా ఈజీగా చేస్తుంది. చూద్దాం. ఓ మై గాడ్, ఓ నో, కింద పడిపోయిందే.
అయ్యో బాలెరినా క్యాపుచినో ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఎవరున్నారో చూద్దాం. నెక్స్ట్ ఎవరు? అందరికి మొగుడు ఉడిండిండిండూన్ మడిండిండిండూన్. ఇప్పుడు చూడు నేను ఎలా వస్తాను. ఆ తాడొచ్చేలోపే ఇక్కడి నుంచి జంప్. ఓరి నాయనో, అంత అబ్బా బాబు, అంత లాంగ్ జంప్ ఎలా వేయాలరా నాయనా? అంత లాంగ్ జంప్ చేయాలంటే లాంగ్ జంపింగ్ మీద ప్రాక్టీస్ ఉండాలి. ఈ ఉడిండియన్ మామకి ప్రాక్టీస్ లేదు, అలానే తెలివితేటలు కూడా లేవు. ఆ తాడు మన దగ్గరికి వచ్చే సమయంలో మనం వెళ్ళినట్లయితే పడిపోతాం. ఈ తాడు ఇక్కడి నుంచి క్రాస్ అయిన వెంటనే స్లోగా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు తొందరగా వెళ్ళాలి. పదర సించాను పదర. మనం ఎలా అయినా దీన్ని క్రాస్ చేసి లెవెల్ 1లో మనమైతే పాస్ అవ్వాలి. లెవెల్ 1 కష్టంగా ఉంది. ఓరి నాయనో, కింద పడరు. అప్పా అమ్మ బాబోయ్, అంత దూరం ఉంటే ఎలా జంప్ చేస్తావరా బాబు? నేను జంప్ చేసి చూపిస్తాను కదా. తాడి మీద జంప్ చేయడం రాదు, వాటిపైన జంప్ చేయడం రాదు. ఇదిగో ఊరు నాయనో, పడిపోయిండు వండరు నాయన. సరే ఇప్పుడు తొందరగా వెళ్ళి దీనిపైన జంప్ చేయాలి. తాడి మీద జంప్ చేసాం, ఇప్పుడు ఇక్కడ పెద్ద లెక్క. ఓరి నాయనా, అబ్బా మిస్ అయిపోయిందిరా బాబు, నడు విరిగింది. క్యాపచీనో అసెసినో, నేను వెళ్తాను, నేను జంప్ చేస్తాను. మా నాయకుడు పడిపోయాడు, అలా అయినా మా నాయకుడిని గెలిపించాలంటే నేను జంప్ చేయాలి. ఓరి నాయనో, పడిపోయారు. అబ్బా అయిపోయిందిరా నా కప్పు. ఎలారా జంప్ చేయాలి? అరే అందరూ ఫెయిల్ అయిపోయారా? అయితే నేను ఒక్కడనే ఉన్నాను. ఈ లెవెల్ పాస్ అయిన తర్వాత ఇంకో లెవెల్ వస్తుంది. ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే కష్టం. అసలు ఇంత దూరం ఎలా జంప్ చేస్తాం? ఊరి నాయన, అయిపోయింది, నా పని కూడా అయిపోయిందిరా. అప్పా, అంత దూరం ఎలా జంప్ చేస్తారా? స్క్విడ్ డాల్, అంత దూరం ఎవడు జంప్ చేయలేడు. దమ్ముంటే జంప్ చేసి చూపి ఒకసారి. ఏమన్నా విచిత్రమా జంప్ చేయడం? మీరెవరు జంప్ చేయలేకపోతున్నారంతే. నేను చూపిస్తా కదా. ఇదిగో తాడుపై నుంచి ఇలా జంప్ చేయాలి. తాడు నుంచి తప్పించుకుని వెంటనే ఇక్కడి నుంచి ఇక్కడికి. అబ్బా ఊరి, ఇంత డిస్టెన్స్ ఉందేంటి? అమ్మ బాబోయ్, అయ్యా నేనే జంప్ చేయలేకపోయినంటే మీరు ఎలా చేస్తారు? అయ్యో మర్చిపోయానే. ఐఎమ్ సారీ గాయస్, ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు. మీ అందరికీ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, మీరు జంప్ చేయలేరు. మరి మేము చేయలేమని తెలిసి కూడా ఎందుకు ఇలాంటివి ఇస్తావు స్క్విడ్ డాల్? ఒక నార్మల్ పర్సన్ అయితే మాత్రం ఇలాంటి లాంగ్ జంపులు అస్సలు చేయలేడు, ఒక లాంగ్ జంప్ అథ్లీట్ తప్ప. మాలాంటి వాళ్ళు ఎలా చేస్తామని చెప్పు? ఇంపాసిబుల్. ఎంత డిస్టెన్స్ ఉందో చూడు, కింద పడతాం. దాంతోపాటు తాడు కూడా తిరుగుతుంది. ఇంకా లెవెల్స్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతున్న కొద్ది ఇంకా కష్టం అవుతుంది. అరే ఐఎమ్ సారీ దాను, మీ అందరికీ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. మీ అందరికీ మీకు ఒక పవర్ ఇవ్వాలి. ఆ పవర్ ఇవ్వలేదు. ఆ పవర్ ఇస్తేనే మీరు గేమ్ ఆడతారు. సో ఇప్పుడు నేను ఆ పవర్ మీకు ఇవ్వబోతున్నాను. దాను, ఇప్పుడు నువ్వు ఒకసారి జంప్ చేయు. నువ్వు జంప్ చేసిన తర్వాత నీ జంపింగ్ ఎబిలిటీ ఎలా ఉందో చెప్పు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ పవర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క జంపింగ్ ఎబిలిటీ చాలా బాగా పెరుగుతుంది. అప్పుడు మీరు ఈజీగా జంప్ చేయొచ్చు. సరే ఒకసారి నువ్వు జంప్ చేసి చూపి. ఓకే, చూసావా, నువ్వు చాలా షార్ట్గా జంప్ చేస్తున్నావు. ఇప్పుడు నీకు జంపింగ్ ఎబిలిటీ యొక్క పవర్ ఇస్తున్నాను, తీసుకో. ఇప్పుడు ట్రై చేయి ఒకసారి. ఊహూ, చూసావా, చాలా ఎత్తు ఎగురుతున్నావు. యాక్చువల్లీ గేమ్ స్టార్టింగ్ ముందే మీకు ఇవ్వాలి. అయ్యో షించాన్ గడి మీద పడ్డావా? ఇప్పుడు మీ అందరికీ జంపింగ్ ఎబిలిటీ ఇచ్చాను, ఈజీగా మీరు జంప్ చేయొచ్చు. సో జంప్ చేసి దీన్ని క్రాస్ చేయండి, లెవెల్స్ అన్ని కంప్లీట్ చేయండి, ఫైనల్లీ గిఫ్ట్ పొందండి. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉందో చెప్పు. వామ్మో, ఈ జంపింగ్ ఎబిలిటీ లేకుండా ఇంతవరకు ట్రై చేసామా? అమ్మ బాబోయ్, ఈ ధనువనం నా మీద పడుతున్నాడు ఇందాక నుంచి. వావ్, సూపర్ గా ఉంది స్క్విడ్ డాల్, జంపింగ్ ఎబిలిటీ సూపర్. ఇక మొదలు పెడదాం. ఇందాక రౌండ్ క్యాన్సిల్ చేస్తున్నాను, మళ్ళీ రౌండ్ 1 మొదలు పెడుతున్నాడు తను. చూద్దాం, ఇప్పుడు జంపింగ్ ఎబిలిటీని వాడుకుంటున్నాడు. సూపర్, చూసుకుని జంప్ చేయాలి. ఏ మాత్రం తేడాగా ఎత్తుగా జంప్ చేసినా కూడా రోప్ కి తగిలి కింద పడతారు. సూపర్, రోప్ వచ్చేలోపే తొందరగా వచ్చేసేదాను. కమాన్, నువ్వు లెవెల్ 1 పాస్ అయ్యావు. సూపర్. సరే నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. నెక్స్ట్ లెవెల్స్ కష్టంగా ఉంటాయి, ఇంత సులభంగా అయితే ఉండవు. ఓకే స్క్విడ్ డాల్, ఇప్పుడు షించాన్ వస్తాడు జంపింగ్ ఎబిలిటీతోని. అది లెక్క. చూసావా ఎలా జంప్ చేశాను? నాలాగా ఎవరన్నా జంప్ చేయగలరా? ఇంత పొట్టిగా ఉన్నా కూడా అంత ఎత్తు జంప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడు, తాడిపైన జంప్ చేస్తే దాంట్లో వచ్చే కిక్కే వేరప్ప. రావే తాడు, తొందరగా రావే తాడు. ఇదిగో ధనునా, చూసావా ఎలా జంప్ చేశాను? నేను తాడిపైన జంప్ చేయడంలో నాకంటే ఎక్స్పీరియన్స్ ఎవరు లేరు. అరే చిన్నప్పటి నుంచి నాకు స్కిప్పింగ్ చాలా ఇష్టం. నేను ఈజీగా జంప్ చేస్తాను. చూడండి ఒకసారి, బాలెరినా క్యాపుచినో. ఇప్పుడు ఒకసారి తాడొస్తే అప్పుడు మీరే చూస్తారు కదా నేను ఎలా జంప్ చేస్తాను. చూడండి, తాడొస్తుంది. కమాన్, అది చూసారా?
పర్ఫెక్ట్గా జంప్ చేశాను. వామ్మో, కింద ఇక్కడ చాలా లోతుంది. మనం ఏమాత్రమైనా చూసుకోకపోతే కింద పడతాం. సరే, మనం ముందట వెళ్ళిపోదాం. అమ్మ బాబోయ్, పడిపోయానే. సరే, ఇప్పుడు మళ్ళీ తాడొస్తుంది. ఇప్పుడు నేను జంప్ చేస్తాను. ఏ పర్ఫెక్ట్, చూసారా, ఈజీగా జంప్ చేస్తున్నాను. నాకు ఇలాంటివి చాలా సింపుల్. ఎందుకంటే చిన్నప్పుడు ఆటల పోటీల్లోని స్కిప్పింగ్లోని నాదే ఫస్ట్ ప్రైజ్. ఆల్వేస్ నాదే ఫస్ట్. నేనైతే కబడ్డీలోని, క్రికెట్లోని, ఖోఖోలోని, కండల్లోని, జిమ్లోని అన్నిట్లో నెంబర్ 1. ఇదేమన్నా పెద్ద విచిత్రమా? స్కిప్పింగ్ కూడా నేను ఈజీగా చేస్తా. అబ్బా, చూసుకోవాలరా, లేకపోతే కింద పడతాం. మీ అందరికంటే ఈజీగా తొందరగా క్రాస్ చేశాను, చూసావా? సరే, లెవెల్ 1 చాలా సింపుల్ గా ఉంది. లెవెల్ 2 ఎలా ఉంటుందో చూపి. ఒరే ముందుగా మేము కూడా రావాలి కదరా. మేము వచ్చిన తర్వాత అప్పుడు టొంగ్ 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 సాహూర్. ఇప్పుడు నేను కూడా క్రాస్ చేస్తాను. లెవెల్ 1 చాలా సింపుల్ గా ఉంది. అబ్బా బాబోయ్, కింద పడిపోయింది వాడిని, జస్ట్ మిస్. చూసుకొని వెళ్ళాలి. వామో, మళ్ళీ తాడు వచ్చేస్తుంది. ఎందుకు రిస్క్? లెవెల్ 1 కదా, ఈజీగా కంప్లీట్ చేసుకోవడం బెస్ట్. లేకపోతే నా పని అయిపోయేది. క్యాపచినో అససినో, అససిని క్యాపచిని. ఇప్పుడు నేను కూడా జంప్ చేసి తీరుతాను. తాడు వచ్చా, పడిపోయాను. అబ్బా, ఈ తాడు సేమ్ నా గురువులానే పడిపోయాను. నేనేనా ముందుగా ఎలిమినేట్ అయ్యింది? నాకు తోడుగా ఎవరన్నా ఎలిమినేట్ అయినా బాగుండేది. అబ్బా, బుర్ర బుర్ర పాతపీం. ఇప్పుడు నేనే లాస్ట్ కుండిపోయాను. ఇందాక నేనే మొదలు పెట్టాను. ఇప్పుడు నేనే దీన్ని కంప్లీట్ చేస్తాను. నాకు స్కిప్పింగ్ అంటే చాలా ఇష్టం. నేను మెల్లగా ఆడుకొని అప్పుడు కంప్లీట్ చేస్తాను. తాడు ఇది ఒక్కసారి జంప్ చేస్తే మజా వస్తుంది. ఇది కంప్లీట్ చేయడానికి పెద్ద విచిత్రం కాదు, ఈజీగా చెయ్యొచ్చు. కానీ తాడు మీద మళ్ళీ మళ్ళీ జంప్ చేయాలంటే అదృష్టం ఉండాలి. నేను బాగా జంప్ చేస్తాను, చూడండి. అబ్బా అబ్బా, అరే ఉరే, అబ్బా, బ్ర బ్ర పత పీం. అమ్మా, కింద పడిపోయానే. ఈజీగా క్రాస్ అవ్వచ్చు, అనవసరంగా పాడుగొట్టుకున్నావు. ఏంటో నువ్వు. లెవెల్ 1 కంప్లీట్ అయిపోయింది. లెవెల్ 1 లో మనకు వచ్చేసి బుర్బుర్ పతపీం, క్యాపచినో అససినో ఎలిమినేట్ అయ్యారు. లెవెల్ 2 ఇప్పుడు ఎలా ఉంటుందంటే తాడు యొక్క స్పీడ్ ఇంకొంచెం పెరుగుతుంది. ఇప్పుడు మీకు క్రాస్ అవడం కొంచెం కష్టంగా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళండి మిత్రులారా. అందరూ లెవెల్ 2 లో కూడా పాస్ అవ్వండి. ఇంకా 2 లెవెల్స్ అయితే ఉన్నాయి. ముందుగా ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ఉడిండిండిండున్, మడిండిండిండున్. మీ పేర్లు విచిత్రంగా ఉన్నాయి, కానీ మీరు చాలా బాగా ఆడుతున్నారు. ఆల్ ద బెస్ట్ మిత్రమా. వెళ్ళి క్రాస్ చేయి. అరే, తాడు ఎలా తగలేదు నీకు? వావ్, భలే తప్పించుకున్నావు. ఇలాంటివంతా నాకు చాలా సింపుల్. నేను ఈజీగా తప్పించుకుంటాను. ఉడిండిండిండున్, మడిండిండిండున్. నేనే విన్నర్ అవ్వాలి. నేను క్రాస్ అయిపోయాను. వాడే సింపుల్ గా వెళ్ళిపోయాడంటే నేను వెళ్ళానా? నేను కూడా ఈజీగా వెళ్ళిపోతా. వాడికే అంత సింపుల్ అనిపించింది. తాడు కొంచెం స్పీడ్ గానే తిరుగుతుంది, కానీ చూసుకొని జంప్ చేయాలి. జస్ట్ మిస్ రా బాబు, లేకపోతే అయిపోయి ఉండేవాడిని. అది లెక్క వచ్చేసాను. ఫైనల్లీ నేను కంప్లీట్ చేశాను. నేను ఇప్పుడు చూడండి, అమ్మ, చూసుకొని జంప్ చేయాలి. తేడా వచ్చిందంటే కింద అయ్యో, నేను చూసుకోలేదు. అమ్మ బాబోయ్, జస్ట్ మిస్. అబ్బా, పడిపోయాను. అబ్బా, చూసుకొని జంప్ చేయొచ్చు కదా. అనవసరంగా తొందరపడ్డాను. స్లోగా వెళ్ళాల్సింది. చా, లెవెల్ 2 మరీ అంత కష్టంగా లేదు, చూసుకొని జంప్ చేయాలంతే. సరే, నేను చూసుకొని జంప్ చేస్తాను. ఓకే, డన్. ఫస్ట్ ఇది క్రాస్ అయిపోయింది. సెకండ్ ఇది కూడా సింపుల్. ఎటు పోతున్నావు? ఆగు. ఓరి నాయను, కింద పడ్డానేంట్రా? లే, తాడొచ్చేస్తుంది. ఓయ్, నో. అరే, నేను ఎలిమినేటా? అరే, నేను నమ్మలేకపోతున్నాను. మొదటిసారి ఒక గేమ్లో ఎలిమినేట్ అయ్యాను. సర్లే, పైన ఉన్నది మన ఫ్రెండ్సే కదా, ఎవరో ఒకరు గెలనివ్వండి. ఆల్ ద బెస్ట్ మై ఫ్రెండ్స్. వామ్మో, ధను అన్న మొదటిసారి ఎలిమినేట్ అయ్యాడు. అయ్యో, నేను నమ్మలేకపోతున్నాను. ఈ తాడిని తక్కువ అంచనా వేయకూడదు, చూసుకుని జంప్ చేయాలి. ఇప్పటికొచ్చి ధను అన్న ఎప్పుడు గెలుస్తూ ఉంటాడు స్క్విడ్ గేమ్ లో. నేను ఒక్కసారి గెలవలేదు, ఇప్పుడు ఎలా అయినా గెలవాలి. yes, లెవెల్ 2 కంప్లీటెడ్ మై బ్రోస్. ఎలా ఉన్నారు? నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ మీ ముగ్గురే. ఇప్పుడు లెవెల్ 3కి వచ్చారు. లెవెల్ 3లో తాడి యొక్క వేగం మరింత వేగంగా అవుతుంది.
ఇప్పుడు మీరు జాగ్రత్తగా దీన్ని క్రాస్ చేయాలి. ఎవరైనా ఎలిమినేట్ అయితే ఈ రౌండ్ లో ఎలిమినేట్ అవుతారు. నెక్స్ట్ ఇంకో రౌండ్ ఉంది, అదే ఫైనల్ రౌండ్. ఆ రౌండ్ లో కనుక మీరు గెలిచినట్లయితే అప్పుడు మీరు దీంట్లో ఉన్న కంటైనర్ ని గెలుచుకోవచ్చు. ఓరి నాయనో, తాడు చాలా వేగంగా తిరుగుతుంది. వెళ్ళండి, మీ ఇద్దరులో ఎవరో ఒకరు వెళ్ళండి, నేను తర్వాత వెళ్తా. నేను వెళ్ళండిరా బాబు. నువ్వు వెళ్ళకపోతే నేను ఇక్కడి నుంచి తోసేస్తా. ముందు నువ్వే వెళ్ళు, లేకపోతే తోసేస్తారా షించాన్. వెళ్ళరా, వెళ్ళు. టొంగ్ టొంగ్ మామ, మీరు గెలవడానికి చీటింగ్ చేయడానికైనా సిద్ధమైపోతారా? సర్లేండి, నేను వెళ్తాను. ఓరి నాయనో, ఎంత హైట్ వచ్చేసాను. అమ్మో అమ్మో అమ్మో, తగలద్దే. అమ్మ బాబు, జస్ట్ మిస్. పడుకున్నాను. అరే లేచేటప్పుడు చూసుకుని లేవాలి, జంప్ చేయరా. అమ్మ, వచ్చేసాను. ఏ మొత్తానికి క్రాస్ అయిపోయాను. మీ ఇద్దరే బాకీ, తొందరగా రండి. నువ్వెళ్ళిప్పుడు వాడిని వెళ్ళమన్నావు కదా, నువ్వు ఖచ్చితంగా పడతావురా, పడతావు. అది నువ్వు చూస్తావు కదా. నేను ఎలా పడతారా? అది లెక్క. నేను ఈజీగా క్రాస్ చేసేస్తాను ఏదైనా. ఓ బాబా, వచ్చేసారు చూసావా. నువ్వే పడతావురా దిబ్బా. నేను పడతానా? నేను అన్ని ఆటల్లో ఆరితేరిన వాడిని. నేను పడడం ఇంపాసిబుల్. చూడు, నేను కూడా బాలెరినలనే తప్పు చేశాను. అనవసరంగా తొందరపడ్డాను. అబ్బా, తప్పు చేశానే. లెవెల్ 4 కి స్వాగతం. లెవెల్ 3 లో తాడు యొక్క వేగం ఈ మాత్రమే ఉంది. లెవెల్ 4 లో ఇంకొంచెం పెరుగుతుంది. ఇందులో వచ్చేసి రూల్ మారుతుంది. తాడు వేగం పెరిగింది. ఇప్పుడు దాంతో పాటు మీరు ఒక సైడ్ క్రాస్ చేసిన వెంటనే రెండో సైడ్ కూడా క్రాస్ చేయాలి. ఒక్కరు ఎలిమినేట్ అయినా కూడా పోయినట్టే. ఇద్దరు ఎలిమినేట్ అయితే ఇద్దరికి కంటైనర్ రాదు. జాగ్రత్త, చూసుకుని జంప్ చేయండి మిత్రులారా. ఆల్ ద బెస్ట్. అయిపోయింది. వచ్చేసాను. తాడు తిరుగుతుంది. అమ్మ బాబాయ్, తగిలిసేమరా. సైడ్ కి తోసేసిందిరా తాడు. అబ్బా, ఏంటిది అంత వేగంగా తిరుగుతుంటే ఎలా క్రాస్ చేయాలి? ఈడు కూడా పోతాడులే. షించాన్, ఇందులో నువ్వు ఓడిపోతే నీకు కూడా కంటైనర్ రాదు. లాస్ట్ 4th కు వచ్చావు. ఈ 4th లెవెల్ కంప్లీట్ చేయాలి. ఆల్ ద బెస్ట్ మై ఫ్రెండ్. వెళ్ళిరా, జాగ్రత్త. నీకున్న హైట్ అడ్వాంటేజ్ ని నువ్వు వాడుకోవచ్చు. ఎందుకంటే నీ హైట్ కి తాడు తగలనుకుంటా. చూసుకుని జంప్ చేయి. ఆల్ ద బెస్ట్. ఇటు సైడ్ నువ్వు జంప్ చేసి అటు వెళ్ళిన వెంటనే నువ్వు రివర్స్ కూడా రావాలి. ఎందుకంటే అప్పుడే కదా పోటీ టఫ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు లాస్ట్ లెవెల్ కి వచ్చేసావు. ఇంకా నువ్వు గెలవలేదు. నువ్వు ఇప్పుడు ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కి రావాలి మై ఫ్రెండ్. కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. నేను కంటైనర్ ఒకసారి కూడా గెలవలేదు. ఇప్పుడు గెలవాలంటే ఈ లెవెల్ 4 ని క్రాస్ చేయాలి. అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఇటు సైడ్ నుంచి అటు వెళ్ళాలి. ఇందాక ఎలా తప్పించుకున్నాను, ఇప్పుడు కూడా తప్పించుకోవాలి. కమ్ ఆన్ షించాన్, యు కెన్ డు ఇట్. కమ్ ఆన్, లెట్స్ గో. నో, అమ్మో, జస్ట్ మిస్. పడిపోయిండవండి. వచ్చేస్తున్నా స్క్విడ్ డాల్. వచ్చేసా. మొత్తానికి గెలిచేసాను. ఇక నా ప్రైజ్ మనీ అంటే నా కంటైనర్ ఎక్కడా? అందరూ బాగా ఆడారు గాయ్స్. కానీ ఫైనల్లీ టఫ్ టైమ్స్ ని కూడా ఎదుర్కొని లెవెల్ 4 ని కంప్లీట్ చేసిన ద గ్రేట్ షించాన్ మొదటిసారి స్క్విడ్ గేమ్ లోని రోప్ జంప్ ని గెలిచాడు. అందరికీ గేమ్ నచ్చింది అనుకుంటా. సో నేను ఇచ్చిన మాట ప్రకారంగా షించాన్ వచ్చేసరికి కంటైనర్ బహుమతి అయితే ఇవ్వబోతున్నాను. వెనక్కి తిరిగి చూడు షించాన్, నీ ఫేవరెట్ జోకర్ కంటైనర్ ఎలా ఉంది? వావ్, చూడడానికి సూపర్ గా ఉంది. జోకరు నా ఫేవరెట్ జోకరు. సరే, ఇప్పుడు నేను వచ్చేసరికి దీన్ని ఓపెన్ చేసి లోపల ఏముందో చూస్తాను. కంపదీసి జోకర్ అయితే ఉన్నాడు కదా. ఊరి నాయను, మొత్తానికి నేను కంటైనర్ గెలుచుకున్నాను. మొదటిసారి స్క్విడ్ గేమ్ని గెలిచాను. నమ్మలేకపోతున్నాను. ఇదంతా మీ వల్లే. మీరందరూ లైక్ కొట్టారనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఇప్పుడు దీన్ని పేల్చి లోపల ఏముందో చూసేద్దాము. మొత్తానికి పేల్చాను. ఏంటుంది ఇందులో? ఓరి బాబోయ్, రెడ్ డైమండ్ కారా. ఊరి నాయను, ఇది నాకేనా? ఎస్, ఈ ఖరీదైన రెడ్ డైమండ్ కార్ షించాన్ నీకోసమే. ఇక నువ్వు దాన్ని లైఫ్ టైం ఉంచుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఓకేనా? చాలా కష్టపడి ఈ గేమ్ ఆడి గెలిచావు. అయ్యో,
చూసుకోరా బాబు, ఎవరు పడితే వాళ్ళని గుద్దేయకు. సరే జాగ్రత్తగా డ్రైవ్ చేయి, ఓకేనా? నువ్వు దీంట్లో గెలిచా, నీకు ఆ రెడ్ డైమండ్ కార్ వచ్చింది. ఎంజాయ్. ఇప్పుడే ఆగండి, నా రెడ్ డైమండ్ కార్ తోని ఒక ట్రిప్ వేసి వస్తాను. ఓరి నాయను, చూడ్డానికైతే చాలా అద్భుతంగా ఉంది. ఏమన్నా ఉందా కంట్రోలింగ్? సూపర్ ఉంది మాస్టారు. లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. మళ్ళీ రిటర్న్ వెళ్ళి మనం వాళ్ళందరి ముందు ఫ్లెక్స్ చేద్దాం. అందరూ షాక్ అయి ఉంటారు షించాన్ గెలిచాడని. మీ వలనే గెలిచానబ్బా. మీరందరూ నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉన్నారు, అందుకే ఫైనల్లీ గెలిచేసాము. మొత్తానికి ఫస్ట్ టైం స్క్విడ్ గేమ్లోని జంప్ రోప్ విన్నర్ ద షించాన్ ఈజ్ హియర్. ఎలా ఉంది నా డైలాగ్? సూపర్ గా ఉంది కదా? వావ్, సూపర్ గా ఉంది షించాన్. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ ఆట ఓన్లీ ఫన్ కోసం ఆడాం. తర్వాత ఆడబోయే ఆట మామూలుగా ఉండదు. అందులో ఎలిమినేషన్ చాలా ఘోరంగా ఉంటుంది. సెకండ్ ఆట మీ అందరి కోసం ఎదురు చూస్తుంది.